ఏవండి, ఈరోజు మీ ఫేవరెట్ దోశ చైనా? సరే బంగారం, దోశే చేయిపో. హరి అన్న, మీకు దోశ ఓకేనా? ఓకేనమ్మా. రే మచ్చా, నీ ఫేవరెట్ ఇడ్లీ సాంబార్ కదరా, సిస్టర్ ఏంది దోశ అంటుంది? పెళ్ళి అయిపోయాక కొన్ని కొన్ని మార్పులు సహజమే మామ, అందులో ఇది ఒకటి. మచ్చ, కాలేజీలో ఉండేటప్పుడు టిఫిన్ కి ఇడ్లీ తప్ప ఇంకోటి తినేటోనే కాదు కదరా. క్యాంటీన్ లో కనుక ఇడ్లీ దొరకకుంటే 16 కిలోమీటర్లు టౌన్ పోయి మళ్ళీ ఇడ్లీ తిని వచ్చేటోనివి. అలాంటి నువ్వు ఇప్పుడు నీ ఫేవరెట్ దోశ అంటున్నావు అంటే, సిస్టర్ దోశ అంత బాగా వేస్తాడేంట్రా? దాని మొత్తం లాగానే చేస్తుంది. దోశను కర్రగా మాడగొట్టి దాన్ని మార్ మసాలా దోశ అంటారు. దోశను పిండి పిండిగానే వేసి దాన్ని నీరు దోశ అని పేరు పెడతాది. దీని దోశలు తిని తిని నోరు సప్పడి మాడిపోతుంది, కడుపు మాడిపోతుందిరా. మరి ఎందుకు మచ్చా ఇప్పుడు ఆ దోశలే మనకు వేయమన్నావు? ఆల్రెడీ రాళ్ళతో పళ్ళు ఊడగొట్టుకోనికి రెడీ అయినా. ఈ స్టేజ్ లో పళ్ళు ఊడగొట్టుకోవడం తప్పించుకోలేము మామ. కనీసం రాయైనా చిన్న సెలెక్ట్ చేసుకుంటామనరా, అంతే. నీ లాజిక్ నాకు అర్థం కావడం లేదు మచ్చా. ఇడ్లీ పాత్ర కడగడం కంటే దోశ పెన్న కడగడం ఈజీ మామ. రోజు నేను పడేదాంతో పోల్చుకుంటే ఇదెంతలే మామ, కాకి రెట్టంతా.